హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్ని. పిల్లలు వచ్చేసి ఈవినింగ్ పకోడీ చేసి పెట్టమని చెప్పి అడిగారు. దానికని చెప్పేసి ఈరోజు మీకు డిఫరెంట్ స్టైల్లో కరకరలాడేటువంటి పకోడీ తయారు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, చూసి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి వచ్చేసి నేను 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా 4 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేశాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకుంటే ఉల్లిపాయలు వేసుకొని ఇంకా కొద్దిగా 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. రుచికి సరిపడా మీరు కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా కారపొడి వేసుకున్నాను. కారపొడి వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర వేసుకోవచ్చు, లేదా కొద్దిగా వాము ఉంటే వాము వేసుకోవచ్చు. తర్వాత లైట్గా కొంచెము వంట సోడా వేసుకొని ఇంకా మనకు మునగాకు వేసాను. ఇంకా వీటన్నిటిని మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనకు ఆనియన్స్ నుంచి వాటర్ వస్తాయి. ఎక్కువ వాటర్ వాడకూడదు దీనికి. తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలిపిన తర్వాత మనకి ఏమైనా వాటర్ పడితే లైట్గా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి. ఈ పకోడీకి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే మంచిగా రాదు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పకోడీని మనము పలచగా వేసుకోవాలన్నమాట. అంటే ఒంట్లుగా బోండాలు లెక్క వేస్తే ఇది వచ్చేసి గట్టిగా పిండిగా ఉండిపోతుంది. మనకు లోపల సరిగ్గా కాలదు. కాబట్టి పలచగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది. లోపలేమో పచ్చిగా ఉండిపోతుంది, సరిగ్గా వేగదు. దానివల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాలేంత వరకు వేయించుకొని ఇలా ఉన్నటువంటి పిండి అంతా వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఇంకా కొద్దిగా మనకు టమాటా సాస్ ఉంటే టమాటా సాస్లో ముంచుకొని తింటే పిల్లలు చాలా చక్కగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.